దుర్యోధనుడు తన ఏనుగుని భీముడు పైకి పంపించాడు. ముప్పేట గజదాడికి భీముడు కూడా కాసేపు తేరుకోలేకపోయాడు. సరిగ్గా అప్పుడే తండ్రిని రక్షించుకునేందుకు ఘటోత్కచుడు వచ్చాడు. మాయా విద్యల్లో ఘటోత్కచుడు ఆరుతేరినవాడు. సాయంత్రం అవుతున్న కొద్దీ అతని శక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పుడే మధ్యాహ్నం దాటింది. తన మాయా యుద్ధానికి అదే సరైన సమయమని ఘటోత్కచ అనుకున్నాడు. ఏనుగు ఎక్కి కౌరవ సేనపై దాడి చేశాడు. ఘటోత్కచుడు సుయోధన భగదత్తుల మీదకు తన ఏనుగుని వేగంగా పోనిచ్చాడు. ఘటోత్కచుడు తన మాయాశక్తితో భగదత్తుణ్ణి పట్టుకుని విసిరేశాడు. అందర్నీ ముప్పు తిప్పలు పెడుతున్న ఆ ఏనుగును చంపేశాడు. ఘటోత్కచుడి మాయాశక్తి పెరిగే సమయమని భీష్ముడికి అర్థమైంది. మహావీరుడైన భగదత్తుడే ఘటోత్కచుడిని తట్టుకోలేకపోయాడు. ఈ సమయంలో దుర్యోధనుడు అతనికి కనిపిస్తే చంపేస్తాడని భీష్ముడు భయపడ్డాడు. వెంటనే భీష్ముడు తన సేనలతో ఘటోత్కచుడి మీద దాడి చేశాడు. అయినా భీముడు ఘటోత్కచుడి ధాటికి ఎవ్వరూ నిలవలేకపోయారు. అప్పటికి సాయం సమయం దగ్గర పడింది. మాయా విద్యలు విజృంభించే ఆ సమయంలో ఘటోత్కచుడిని ఎదుర్కోవడం కష్టమని భీష్ముడు ద్రోణుడికి చెప్పాడు. ఆ రోజుకి యుద్ధం ఆపడమే మంచిదని అన్నాడు.